పార్క్ లో ఏదో ఒక అమ్మాయిని ఒంటరిగా ఉన్న అమ్మాయిని పట్టేసుకోవాలి మీకు ఎలాగైనా సరే. ఎవరిని పడదాం? ఎక్కడ ఉంది అమ్మాయిలు కనిపించలేదు. ఎవడో ఒకటి తగులుకున్నారు అమ్మాయిలు. ఎక్కడ ఉన్నారో అక్కడ అమ్మాయి అదే చెప్ప ఎవరు నువ్వు? హీరో. హీరో అయితే సినిమాల్లో చేసుకో. మనం రియాలిటీ హీరో అమ్మా. అయితే ఇప్పుడు ఏంటి, ఏం కావాలి? ఏం లేదు, నాకు ఒక 1000 కోట్ల ఆస్తి ఉంది. పైగా నాకు పెళ్లి కాలేదు. అయితే నన్ను ఏం చేయమంటావు? నీకు కూడా పెళ్లి కానట్టే ఉంది. నీకు పెళ్లి కదా, నాకు పెళ్లి కదా. పైగా నాకు ఆస్తి ఎక్కువ. పెళ్ళయింది, నాకు ఉంది ఆస్తి, చాలు నాకున్నది. ఎంత ఉంది నీకు ఆస్తి? నీకెందుకు? నీకు చెప్పాలా? నీకు అవసరం లేదు. పెళ్లి ఎప్పుడు? నీకెందుకు అవన్నీ? నీకు అవసరమా? నిజం చెప్పు, నీకు పెళ్లి కాలేదు కదా. అయింది, చూసుకో. ఏం చూసుకోవాలి? మెట్లు ఉంటే పెళ్లి కాదు కదా. నీకెందుకు? మెట్లు ఉన్నంత మాత్రం పెళ్లి అయినట్టు కాదు. నీకెందుకు? చూడడానికి కొద్దిగా నాకు ఒక నిమిషం వెయిట్. ఏం లేదు, మర్చిపోయినా. ఇంతకీ నా పేరు రాజ్. పేరు చెప్పండి. నమస్తే, శ్వేత. పేరు శ్వేతనా? రాజు శ్వేత రెండు చూసే రెండు అంటే ఏం లేదు. ఇది 2 పేజీలు శ్వేత, 2 పేజీలు రాజు. ఈ 2 పేజీలు. ఇప్పుడు నీకేం కావాలి? నువ్వు దేనికి వచ్చినావు? ఇప్పుడు ఎందుకు ఆపినావు? అంటే ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది నాకు. అమ్మాయిని కాదు, పెళ్ళయింది. ఆ పెళ్లి అయినా పర్లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? అయితే ఏముంది, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, బ్రెజిల్లో, ఇంకా దుబాయ్ లో, కోయిట్లో అయితే చెప్పాల్సిన అవసరం లే. ఇప్పుడు చెప్పండా, మొన్న ఏమైందంటే అక్కడ దుబాయ్ లో పెళ్లి అయ్యి 4 పిల్లలు ఉన్న ఆంటీ కూడా ఇంకొని పెళ్లి చేసుకుని 4 పిల్లలతో కాపురం చేసింది. అవన్నీ నాకెందుకు చెప్తున్నావు? వాళ్ళెవరో చేస్తే నాకేం అర్థం కదా? అర్థమైంది. నాకు అవసరం నువ్వు మాట్లాడకు, వెళ్ళిపో. మరి పార్క్ లో ఒంటరిగా ఉన్న ఎవరు లేరు, అందుకని. పార్క్ లోనా? నాకు బోర్ కొట్టొచ్చా? బోర్ కొడుతుందా? నేను ఉన్నాను కదా, ఇంక అవసరం లేదు. బోర్ కోసం కాదు, నాకు పని ఉండొచ్చా? అంటే ఈ పార్క్ ఎవరు వస్తారంటే ఎవరో ఒకరు అమ్మాయిలైనా ఆంటీలా అతుక్కుంటారు ఎవరన్నా. అంటే మీరు ఖాళీగా ఉన్నారు కదని, ఏదో ఖాళీగా ఉన్నారు కదా నేను వచ్చాను. నిజం చెప్పు, నీకు పెళ్లి కాలేదు కదా? అయింది. నా ఎందుకు కాలేదనిపిస్తుంది, నమ్మాలి అనిపిస్తుంది. అటుడు చూస్తున్నా, ఏం మాట్లాడుతున్నావు? ఒక్క మాట లాస్ట్ ఏం లేదు, పోదురు నేను పోతాం, టైం లేదు ఇంక మనకు. ఇప్పుడే చెప్తానా, ఊళ్ళో 1000 కోట్లు ఆస్తుంది, 500 ఎకరాల కొబ్బరి తోట, 500 ఎకరాల పొలం, ఓకేనా, 500 ఎకరాలు ఫ్యాక్టరీ, ఓకేనా, మొత్తం కలిపితే 10,000 కోట్లు దాకా ఉంటాయి. దాంట్లో 1000 కోట్లు నాది. ఏం లేదు, మాది ఏ ఊరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా భీమవరం, ఓకేనా. ఇప్పుడు చెప్తానా, ఎక్కడది మర్చిపోయినా. ఎందుకు? నాకు అవసరం లేదు. అవును, ఇంత ఆస్తుండి ఇవన్నీ ఉన్నప్పుడు ఇలా పార్కులకు ఎందుకు వచ్చావు? ఈ పార్కులకు వెంట చెట్ల పంట, పుట్ల పంట ఎందుకు తిరుగుతున్నావు? మీ అమ్మాయిలు మంచి సంబంధాలు ఇస్తారు కదా. ఏం లేదు, అంటే నాకు నిజంగానే ఉండే ఆస్తులు. ఏమో, నాకు నిజంగా ఉన్నా అబద్ధంగా ఉన్నా నాకు సంబంధం లేదు, నాకు అనవసరం. అంటే ఇప్పుడు ప్రూవ్ చేయమంటావా? ఒక నిమిషం, ఒకసారి నా పిఏతో మాట్లాడదాం. హలో, రే నేనే. అరే 500 ఎకరాలు ఉన్న కొబ్బరి తోట ఉంది కదా, దాన్ని ఇంకో పేరుతో చేయరా రిజిస్ట్రేషన్. పేరు చెప్పు. సర్లేరా, 500 కోట్లు నా పేరు మీద ఉండి 500 ఎకరాల ఫ్యాక్టరీయా సర్లేరా, దాంట్లో ఫ్లైట్ అయిపోదామా? అరే పెడదామరా ఫ్లైట్ లో. సరే ఉండు. అవును, నీకు ఫ్లైట్ ఎక్కడం ఇష్టమా లేకపోతే హెలికాప్టర్ ఇష్టమా? బస్ అని ఎక్కుతావా? పోనీ BMW కారు, పోనీ ఆడి కారు, ఓకేనా? వెళ్ళవయ్యా, వెళ్ళు. ఆడి కారు ఓకేనా? వెళ్ళు. అరే ఒక 100 ఆడి కారు బుక్ చేయి. రేటా అదేముందిరా, అది మనకేం పోదరా. అరే సరే, నువ్వు ఒక 100 ఆడి కార్లో బుక్ చేసి పెట్టు, నేను మళ్ళీ చేస్తా. ఒక నిమిషం పియతో బిజీగా. అంటే రోజు అంత ఆస్తుంటే ఇప్పటికీ గర్ల్ ఫ్రెండ్స్ తోటి బిజీగా ఉండేవాడివి, ఇలా ఒక్కడి వచ్చి ఇలా నాతో పులిహోర కలుపుతూ ఉండేవాడివి కాదు. నాకు అర్థమైంది నీకు ఏ పాట ఆస్తులు ఉన్నాయి,
నువ్వేంటో నాకు అర్థమైంది. నాకు ఉన్నాయి, తెలుసు. నిజంగానే ఉన్నాయి. సరే సరే ఉంటే ఉండనివ్వు నా జోలికి నమ్మ, రాకు. నిజంగానే ఉన్నాయి నా సరే శాస్త్రి. నమ్మినా నా జోలికి రాకు. అంటే ఏం లేదు, అంటే ఏం లేదు, నాకు అమెరికాకి, జపాన్ కి, కోయేట్ కి, దుబాయ్ కి, అంటే ఆడికి పోయి ఏంటంటే ఇన్ని దేశాలు వెళ్ళేసరికి అమ్మాయిలందరిని తిరిగి చూసి 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 ఆ దేశంలో అమ్మాయి, ఈ దేశంలో అమ్మాయి, తెల్ల అమ్మాయి, నల్ల అమ్మాయి, హైట్ అమ్మాయి, పొడుగు అమ్మాయి, పుట్ట అమ్మాయి, ఈ అమ్మాయిలతో నాకు ఎక్స్పీరియన్స్ బాగా. చాలే. ఆ. అసలు నాకు ఒక డౌట్ చెప్తావా? కానీ కానీ అడుగు అడుగు అడుగు. అసలు ఫస్ట్ నీకు ఆధార్ కార్డు ఉందా? అసలు బ్యాంక్ అకౌంట్ ఉందా? నాకు డౌట్ వస్తుంది. ఇంత ఓవర్ గా చెప్తున్నావు. ఉన్నాయి, ఇంత ఓవర్ గా. నాకు ఆధార్ కార్డు ఉంది, బ్యాంక్ అకౌంట్ కార్డు ఉంది, నాకు సెల్ కార్డు ఉంది, సిమ్ కార్డు ఉంది, నాకు మళ్ళీ ఫోన్ కార్డు ఉంది, మళ్ళీ నాకు క్రెడిట్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది. ఏం లేదు, అవన్నీ తెస్తాను, నాకు అన్ని కార్డులు ఉన్నాయి. అవునా? ఏమి చూపించు. అంటే నాదైతే ఫోన్ లో ఉంటాయి అన్ని. ఏది చూపించు. అంటే ఎక్కడ లేవు, ఇంటి దగ్గర ఉన్నాయి. ఇంటి దగ్గర? అసలు నీకు ఇల్లు ఉందా? ఆ. ఇల్లు ఉందా? అసలు ఇల్లంటూ ఉందా నీకు? నీకు ఒకటి చెప్పమంటావా, నాకు సొంత ఇల్లు ఉంది, నాకు సొంత ఫ్యాక్టరీలు ఉన్నాయి, నాకు సొంత ఫ్లైట్లు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి, వేల కోట్లు ఆస్తుంది, కొబ్బరి తోటలు ఉన్నాయి. అయితే నీ పక్కన అమ్మాయిలు లేరు, నీ పక్కన గర్ల్ ఫ్రెండ్స్ లేరు, నీకు ఒక కనీసం నీ బాడీ గార్డ్ లేరు, ఒక కార్ లేదు, బాడీ నువ్వు ఉన్నావు పక్కన. చాలు ఇక.